గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. మీ దృష్టిలో సుమన్ శెట్టి, సుమన్ అన్న ఈజ్ ఏ బెస్ట్ ప్లేయర్, యావరేజ్ ప్లేయర్, వరస్ట్ ప్లేయర్, మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి. సుమన్ శెట్టి, ఆయన భార్య లాస్య, వాళ్ళ పిల్లలు కూడా ఈ కామెంట్స్ పక్కాగా కన్ఫామ్గా కంపల్సరీగా చూస్తారు. ఇది నా ప్రామిస్. బయటకు వచ్చిన సుమన్ శెట్టి ఆల్రెడీ మనం వేరే వీడియో చూశారు, ఈ వీడియో కూడా చూడబోతున్నారు, డౌటే లేదు దాంట్లో. సో మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. హౌస్లో సుమన్ శెట్టి గురించి నేను సింపుల్గా డిస్క్రైబ్ చేయాలి అంటే ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, ది మోస్ట్ సైలెంట్ పర్సన్, ది మోస్ట్ కూల్ పర్సన్ కింద నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే అతను ఎవరిన ఏమన్నా ఇప్పుడు వీళ్ళు వాటర్ టాస్క్ టబ్లో గుర్తుందా, అందులో సంజన అనుకుంటా సంచాలకు తన కాళ్ళు అట్లా టచ్ అవ్వకుండానే టచ్ అయిందని చెప్పి లేపాడు. సంచాలకి ఎవరు గుర్తులేదు నాకు, అసలు గుర్తు ఫీమేల్ సంచాలక్ అన్నట్టు గుర్తు. తీసేయమంటే టచ్ అవ్వలేదు, మీకు అట్లా కనిపిస్తుంది అంతే అందులో అని చెప్పి గట్టిగా మొత్తుకున్నాడు. నేను అసలు ఎప్పుడన్నా అంత గట్టిగా అరుస్తానా, నేను అంత గట్టిగా అడుగుతున్నానంటే అర్థం కావట్లేదా మీకు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు ఆ రోజు. ఇమాన్యుయల్తో కూడా నచ్చాడు నాకు ఆ రోజు. సో కొన్నిసార్లు రేర్గా చాలా చాలా బాగా ఆడతాడు టాస్క్లు. మిగతా అంతా కూడా టాస్క్లు ఆడే వ్యక్తి హౌస్లో ఉండాలి నేను అన్ను. తెర వెనకాల కూడా గేమ్ని ముందుకు తీసుకెళ్ళటం, తను తాను కాపాడుకోవడం, తన వాళ్ళని కాపాడుకోవడం, థింగ్ వచ్చినప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి న్యాయం చేసేలా చేయడం, ఇవి చేయకుండా సైలెంట్గా ఉండటం అనేది చాలా అనాయింగ్ థింగ్ అనిపిస్తుంది సుమన్ శెట్టి గురించి. అందుకే అడుగుతున్నా, సుమన్ శెట్టి బెస్ట్ ప్లేయరా, యావరేజ్ ప్లేయరా, వరస్ట్ ప్లేయరా? ఆయన ఈ కామెంట్స్ చూస్తారు కంపల్సరీ. సో కామెంట్ ఒక్కటి చేయండి, ఛానల్ లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. సో సుమన్ శెట్టి హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి స్ట్రాంగ్ డెసిషన్స్ ఏంటి అంటే, తాను తమిళ్ బిగ్ బాస్కి కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం వీళ్ళ బేస్ అంతా కూడా తమిళనాడు. ఈ రెయిన్బో కాలనీ సినిమానే కదా అప్పుడు తెలుగులో డబ్ చేశారు సినిమా. యాక్చువల్గా అది తమిళ సినిమా. సరే తేజ ద్వారా వచ్చాడు సినిమాల్లోకి, బట్ స్టిల్ తమిళనాడులో అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడతారు. సో తమిళ్ బిగ్ బాస్ కూడా తను ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి తను ఇదంతా కంప్లీట్ చేసేసుకుని ఏమంటారు దీన్ని బిగ్ బాస్ బజ్ కానీ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ చాలా బాగా ఆడారు. మీరు మీ అంత పాజిటివిటీ ఉన్నటువంటి ఇప్పుడు హీరోలు ఉంటారు అబ్బా కొంతమంది. తెలుగు సినిమా తీసుకోండి, హీరోలు సీనియర్ హీరోలు తీసుకోండి. సీనియర్ హీరోల్లో వెంకటేష్కి అస్సలు మీకు నెగిటివిటీ ఉండదు పెద్దగా. చిరంజీవి, బాలకృష్ణ చెప్పక్కర్లా, నాగార్జునకి ఉంటుంది కొంతవరకు. బట్ వెంకటేష్ అనేసరికి వెంకటేష్ నాకు పెద్ద ఇష్టం లేదు లేరా అంటారేమో కానీ వెంకటేష్ని తిట్టి వాళ్ళు ఉండరు. వెంకటేష్ అంటే హేటర్డ్ ఉండదు. అట్లా సుమన్ శెట్టి అంటే హేటర్డ్ ఉండదు. కొంచెం ఆడు సామి, కొంచెం ముందుకు రా సామి, కొంచెం నడువు సామి, ఏదో ఆడు, ఏదో మాట్లాడు, టాస్క్ ఆడు, ఇట్లా మొత్తుకునే వాళ్ళు ఉంటారు తప్ప హేట్రెడ్ అనేది ఉండదు. అట్లాంటి ఒక విక్టరీ వెంకటేష్ కైండ్ ఆఫ్ కేటగిరీ పర్సన్ కింద మీరు ఇంట్లో పోర్ట్రే అవుతున్నారు అని వాళ్ళ ఆయనతో చెప్పినట్టు తెలుస్తుంది. సో ఆయన ఫుల్ ఖుషి. రేపొద్దున బిగ్ బాస్ సంబంధించినటువంటి జోడీ అని ఒక కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. దాంట్లో అతను వాళ్ళ ఆవిడతో రాబోతున్నట్టుగా న్యూస్ వస్తుంది.